Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. Sir, I do have a great respect towards Supreme Court of India, but I would like to say this is the worst decision when it comes to the judiciary aspirants. Yes sir, కొంచెం ఫర్దర్ డిస్కస్ చేసుకునే ముందర ఒకసారి జడ్జ్మెంట్ మొత్తం అర్థం చేసుకుందాం సార్. వాట్ అండ్ ఆల్ ద క్రైటీరియాస్ ఆర్ దేర్. 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ చేశారా లేదా? 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ చేస్తే 3 years ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు? కరెక్ట్ నాట్ సార్? అండ్ ఈ ప్రాక్టీస్ని ఎవరు అథెంటికేట్ చేస్తేనే ప్రాక్టీస్గా భావిస్తారు? అపార్ట్ ఫ్రమ్ దట్, లా క్లర్క్స్ ఎవరైతే హైకోర్టులో సర్వ్ చేస్తున్నారో వాళ్ళు ఎంత టైం పీరియడ్ కోసం అయితే అక్కడ హైకోర్టులో సర్వ్ చేస్తారో దాన్ని కూడా ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేస్తారా, చెయ్యరా? అపార్ట్ ఫ్రమ్ దిస్, ఓన్లీ సుప్రీంకోర్టు డిసిజన్ ఇది, లేకపోతే మిగతా అందరు హైకోర్ట్స్ కూడా సమ్మతం కలిపారా? ఇవన్నీ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం సార్ ఇన్ డీటెయిల్లీ. సో యా, ఆబ్వియస్లీ మీ అందరికీ కేసు నెంబర్ తెలిసే ఉంటుంది, రిట్ పిటిషన్ నంబర్ 1022 ఆఫ్ 1989. అండ్ see sir, I don't want to disrespect the Supreme Court of India, but I would like to say that this is the worst judgment they have given, sir. And yeah, obviously many judiciary aspirants, they can connect this feeling which I'm feeling right now towards the judiciary aspirant, right sir? So yeah, they have many issues are there, sir. మనం డైరెక్ట్గా కిందికి పేజ్ నెంబర్ 38కి వచ్చేయండి సార్. మిగతా అంతా ఇర్రెలవెంట్ టాపిక్స్ మనకు పెద్దగా పనికి రావు. డైరెక్ట్గా పేజ్ నెంబర్ 38 సార్, 38 రైట్ సార్. ఇష్యూ నెంబర్ 7 మీరు చూసుకున్నట్టయితే సార్, 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ చేయాలనా లేదా, రీఇన్స్టేట్. ఎందుకంటే 2002లో వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు ఏమని, 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ అవసరం లేదు అని చెప్పేశారు. దాని తర్వాత ఇన్ని సంవత్సరాల వరకు ప్రాక్టీస్ అవసరం పడలేదు, అందరు జడ్జెస్ని సెలెక్ట్ చేశారు, ఎవ్రీథింగ్ హ్యాపెన్. మరి 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ చేయాలనేది ఇష్యూ నెంబర్ 7. ఇష్యూ నెంబర్ 8 ఏం చెప్తుంది, ఓకే ఫైన్, 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ చేస్తే ఒక క్యాండిడేట్ ప్రాక్టీస్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ నుంచా, ఏఐబి క్వాలిఫై అయిన తర్వాత, ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఇష్యూస్ ఫ్రేమ్అవుట్ చేసేసారు. మీరేమనుకుంటున్నారంటే ఇది ఓన్లీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డిసిజన్ మీరు అనుకుంటున్నారు, బట్ అందరు హైకోర్ట్స్తో అడగటం జరిగింది, వాళ్ళందరూ వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వటం జరిగింది. అండ్ 95% హైకోర్ట్స్ సెట్ వెరీ క్లియర్లీ దట్ ప్రాక్టీస్ ఉండటం మ్యాండేటరీ. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఏం తక్కువ ఏం చెప్పలేదు సార్. సో ఈ మీరు పాయింట్లో చూసుకుంటే పాయింట్ నెంబర్ 54, while we had called upon the responses of various high courts in the state governments in the country, అంటే ప్రాపర్గా వీళ్ళని ఇన్పుట్స్ అడిగారు, వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు, ప్రాపర్గా అఫిడేవిట్స్ మీద ఇవ్వడం జరిగిందంట. మీరు చూస్తే కొంచెం కిందికి వస్తే సార్, ఇక్కడ ఇఫ్ యూ ట్రై టు అబ్జర్వ్, 1 second, yeah, this court accordingly directed all the high courts and the state governments to amend their rule as to enable fresh law graduates who may not have been single days experience in practice as a lawyer to be eligible to compete and enter the judicial service. This court further recommended that a fresh recruit into the judicial service should be imparted training of not less than 1 year, preferably 2 years. అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని జేసీజే కోసం ఎలిజిబిలిటీ తీసేశారు. సెకండ్ థింగ్, ట్రైనింగ్ 1 year నుంచి 2 years పెట్టమని చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇక్కడ చూడండి, in response of the orders passed by this court dated 25th April 2023 and 18th May 2023, various high courts have submitted their affidavits. దేని మీద అఫిడేవిట్, దేని మీద రెస్పాన్స్ అంటే 3 years ప్రాక్టీస్ ఉండాలన్నా ఉండకూడదు అనేసి. It will be relevant to note that most of the high courts are in agreement that the earlier requirement of having minimum 3 years experience at the bar for appearing in the examination of civil judge junior divisions need to be restored. అంటే 3 years ప్రాక్టీస్ పెట్టేమని 95% హైకోర్ట్స్ సమ్మతం కలిపారు. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఏం తక్కువ లేదు. సో దీస్ ఆల్ ఆర్ ద హైకోర్ట్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్, కేరళ హైకోర్ట్, కర్ణాటక హైకోర్ట్, ఢిల్లీ హైకోర్ట్, ఎవ్రీ అదర్ హైకోర్ట్ హ్యాస్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్. అండ్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అయితే ఇంకొక నెక్స్ట్ లెవెల్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జూనియర్ సివిల్ జడ్జెస్ ఫ్రెష్గా అపాయింట్ అయిన వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్. రియల్లీ? చలో, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్ సార్. చలో, వీళ్ళందరూ అయితే యా, అందరూ మ్యాండేటరీగా ప్రాక్టీస్ పెట్టండి 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 అని చెప్పిన వాళ్ళు. 2 హైకోర్ట్స్ మాత్రం నాకు నచ్చాయి సార్, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. పాయింట్ నెంబర్ 80, ఇట్ ఈస్ ఫర్దర్ టు బి నోటెడ్ దట్ ఇన్ సో ఫార్ యాజ్ ద హైకోర్ట్స్ ఆర్ కన్సర్న్డ్ ఎక్సెప్ట్ ద హైకోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ and Sikkim, no other high court has opposed such reintroduction of the prerequisite of the practice at the bar. రాజస్థాన్ హైకోర్ట్, సిక్కిం హైకోర్ట్ కొంచెమన్నా ఆలోచించారు సార్ జుడిషియరీ ఆస్పిరెంట్ గురించి. సార్ నిజంగానే ప్రాక్టీస్ పెట్టాలని ఉంటే యూ వుడ్ హ్యావ్ గివెన్ 2 or 3 years టైం. ఇన్ని సంవత్సరాలు నడిచాయి కదా సార్. చలో, ఇన్ని హైకోర్ట్స్ అగేన్స్ట్గా ఇచ్చేసారు సార్, 2 హైకోర్ట్స్ మాత్రం కొంచెం సపోర్ట్గా ఉండే.
We are therefore in agreement with the views expressed by the most of the high courts that the requirement of the reintroduction of a certain number of years of practice would be necessary. సో వీళ్ళు సుప్రీం కోర్టు వాళ్ళు వాళ్ళందరూ రెస్పాన్సిబుల్ చూసిన తర్వాత ఓకే పెట్టాలి అనిపించిందంట వీళ్ళకి, పెట్టేస్తున్నారు. నౌ లెట్స్ గో టు ద డౌన్ లైన్. పాయింట్ నెంబర్ 7, పేజ్ నెంబర్ 60. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్. All the high courts and the state governments in the country shall amend the relevant service rules to the effect that the candidates desirous of the appearing in the examination for the post of senior civil judge junior division must have practice for a minimum period of how many years, sir? 3 years to be eligible for the set examination. And 3 years mandatory. To fulfill the set requirement, the rules shall mandate that the candidate produces certificate. ఈ 3 years practice కి ప్రాపర్గా ఒక సర్టిఫికేట్ పెట్టాలంట సార్. ఆ సర్టిఫికేట్ ప్రాపర్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ ప్రాపర్గా సిగ్నేచర్ చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి. అండ్ విచ్ షుడ్ బి అథెంటికేటెడ్ బై ద ఆబ్వియస్లీ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆఫీసర్ యాజ్ వెల్. ఇక్కడ చూడండి, టు ఫుల్ఫిల్ ద సెట్ రిక్వైర్మెంట్ ద రూల్ షల్ మ్యాండేట్ ద క్యాండిడేట్ ప్రొడ్యూస్ వాట్ సార్? సర్టిఫికేట్ టు దట్ ఎఫెక్ట్ డ్యూలీ సర్టిఫైడ్ either by the principal judicial officer of that court or by an advocate of that court having a minimum standing of what sir? 10 years, duly endorsed by the principal judicial officer of such a district or principal judicial officer at such a station. In so far as the candidates who are practicing before the high courts or this court, they shall be certified by an advocate who has a minimum standing of 10 years duly endorsed. High court lo unte high court advocate certified cheyalanta. We by an officer designated by that high court or this court. We further direct that. ఇది లా క్లర్క్స్ గురించి చెప్పారు సార్. లా క్లర్క్స్ ఏదైతే ఇంటర్న్షిప్ అక్కడ ప్రాపర్గా సర్వ్ చేస్తారో హైకోర్టు జడ్జెస్కి, వాళ్ళ దగ్గర ఎంత టైం వరకు అయితే పనిచేస్తారో ఆ టైంని ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పేశారు. We further direct the experience of the candidates which they have gained while working as what sir? Law clerks with any of the judges or judicial officer in the country should also be considered while calculating their total number of years of practice. సో లా క్లర్క్స్ వాళ్ళకి బెనిఫిట్ పాయింట్ చెప్పేశారు. బికాస్ వాళ్ళు కూడా లా క్లర్క్స్గా 1 year 2 years అక్కడ సర్వ్ చేస్తే అది ప్రాక్టీస్ లేదని చెప్పేసి అనుకోండి, ఎవరు వెళ్ళరు. సో దట్స్ వై దే బ్రాట్ దిస్. దట్ పాయింట్ ఈజ్ ఆల్సో ఫేవరబుల్ టు హైకోర్ట్ జడ్జెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. Within any of the judges or judicial officer in the country should also be considered while calculating their total number of years of practice. The rule shall also mandate that the candidates who are appointed to the post of the civil judge junior division pursuant to their selection, though through the examination, must compulsorily undergo at least 1 year of training before presiding in a court. అంటే 1 year ఇప్పటి నుంచి మ్యాండేటరీగా ట్రైనింగ్ ఉండాలి. డన్. ఇప్పుడు 3 years ప్రాక్టీస్ అని చెప్పారు కదా, 3 years ప్రాక్టీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ నుంచి ప్రాపర్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది సార్. మీరు ఎప్పుడైతే ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ అయిపోతారో యూ విల్ గో టు ద కోర్ట్, యూ విల్ ఎన్రోల్ ఇన్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆ బార్ కౌన్సిల్లో ఒకసారి ఎన్రోల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీ ప్రాక్టీస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ ఎండింగ్లో మళ్ళీ మీరు సర్టిఫికేట్ పెట్టాలి, రైట్ సార్. ఇది 8th పాయింట్ సార్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డైరెక్టెడ్ ద నంబర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ప్రాక్టీస్ completed by a candidate desirous of appearing in the examination for the post of civil judge junior division be calculated from the date their provisional enrollment registration with the concerned state bar council. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఉంది కదా, దానిలో మీరు ఈరోజు ఎన్రోల్మెంట్ తీసుకుంటే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ అనేది కౌంట్ చేయబడుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్లీ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇన్ అవర్ కేటగిరీ, ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది కదా. సో ఎప్పుడైతే వచ్చేసిందో ఆ నోటిఫికేషన్కి ఇది ఏం ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక సూపర్ గుడ్ ఛాన్స్ ఏముందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో నోటిఫికేషన్, దానికి ఈ 3 years క్రైటీరియా ఉండదు. సో బీ ప్రిపేర్డ్ ఇనఫ్. ఈ ఒక్క నోటిఫికేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు ట్యాకల్ సార్, ట్రై టు క్వాలిఫై. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఫర్దర్ డైరెక్టెడ్ ద సెట్ రిక్వైర్మెంట్ ఆఫ్ మినిమమ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ షల్ నాట్ బి వాట్ సార్? Shall not be applicable in cases where the concerned High Court has already initiated the selection process for the post of civil judge junior division. Prior to date of this judgment, and shall be applicable only from the next recruitment process. అంటే ఈ జడ్జ్మెంట్ వచ్చే ముందల ఎవరెవరైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసేసారో వాళ్ళందరికీ ఆ అన్ని హైకోర్ట్స్కి ఆ పర్టికులర్ నోటిఫికేషన్కి ఈ జడ్జ్మెంట్ అప్లికేబుల్ కాదు. అంటే ఇన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి 3 years ప్రాక్టీస్ అనేది అప్లికేబుల్ కాదు, ఈసారికి మాత్రమే. అండ్ ఇవన్నీ అమెండ్మెంట్స్ విదిన్ 3 months జరగాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ విదిన్ 3 months మీకు ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేయచ్చు, నోటిఫికేషన్ వచ్చేయచ్చు. ఫర్ ద క్లారిఫికేషన్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ candidates I'm telling you sir, all the amendments in the terms of the aforesaid direction shall be carried out by the high courts within a period of 3 months from the date of the judgment, and the concerned state government shall consider and approve the same within a further period of 3 months. అంటే 3 months లోపల అంటే ఏదైతే హైకోర్ట్స్ ఉన్నాయో వాళ్ళు ఆబ్వియస్లీ అమెండ్మెంట్స్ చేసేయాలి.
దాని తర్వాత 3 మంత్స్ లోపల స్టేట్ గవర్నమెంట్ దానికి అసెంట్ కూడా ఇవ్వాలి, అప్రూవ్ చేసేయాలంట. రైట్ సార్. ఇప్పుడు చాలామంది ఏం అడుగుతున్నారంటే, సార్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ వచ్చేసింది, బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వలేదు కదా, అప్పుడు మరి 3 ఇయర్స్ ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ అవ్వచ్చు కదా? నో 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 నో. దే సెడ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ నోటిఫికేషన్ డేట్ నుంచి మేము కన్సిడర్ చేస్తాం. అంటే మ్యాండేటరీగా ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఈ 3 ఇయర్స్ ప్రాక్టీస్ క్రైటీరియా అప్లికేబుల్ కాదు. అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అలౌడా? ఓ ఎస్, అలౌ. ఇక్కడ చూడండి, needless to state that all such recruitment process which have been kept in abeyance in view of the pendency of the present proceedings shall proceed in accordance with the rules which were applicable on the date of the advertisement or notification. అంటే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అయితే యా సార్, యు ఆర్ ఎలిజిబుల్. సార్ ఎంత కుదిరితే అంత చదవండి సార్, బికాస్ ఈ నోటిఫికేషన్ పోయిందంటే ఇఫ్ యు ఆర్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ యు ఆర్ ఇన్ అ డీప్ ట్రబుల్. ట్రై టు ట్యాకల్ ద సేమ్. రైట్ సార్. అండ్ నా లెట్స్ కమ్ టు ద పర్సనల్ డిస్కషన్ సార్, బికాస్ ఈ పాయింట్స్ మాత్రమే ఇంపార్టెంట్. రెస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మీరు చదివినా కానీ అంత ఏమి మనకి, అంటే ఎవరైతే జూనియర్ సివిల్ జడ్జ్కి అప్లికేషన్ చేశారో వాళ్ళకైతే పెద్దగా ఏం ఫరక్ పడదు. సార్ ఇఫ్ యూ ఆస్క్ మై పర్సనల్ ఒపీనియన్, సార్ నేను ఇక్కడైతే నిజంగానే వర్స్ట్ అని రాశాను సార్. సార్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి ఏదైతే జరిగిందో సార్, అప్పుడు అందరిని సెలెక్ట్ చేశారు కదా. నౌ ద క్యాండిడేట్ హూ ఈజ్ అపియరింగ్ ఇన్ టు దిస్ జుడిషియరీ, ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నాడో వాడికి ఎంత బాధ అవుతుంది సార్. అట్లీస్ట్ యూ వుడ్ హ్యావ్ గివెన్ అట్లీస్ట్ 2 నోటిఫికేషన్ ఆర్ 3 నోటిఫికేషన్. వాడు చెక్ చేసుకునేవాడు కదా, వాడికి ఉన్న మెరిట్ని వాడు చెక్ చేసుకునేవాడు కదా. ఆ మెరిట్కి అసలు మీరు ఛాన్స్ ఇవ్వలేదు సార్. అండ్ సరే చలో ఓకే, 1 ఆపర్చునిటీ యూ హ్యావ్ టేకన్ బ్యాక్, మైట్ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ యూ వుడ్ హ్యావ్ గివెన్. సుప్రీంకోర్టు దగ్గర ఏం ఆపర్చునిటీస్కి ఏం కొరత ఉంది సార్? ఎన్ని కావాలంటే అన్ని ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఇప్పుడు యంగ్ అడ్వకేట్కి ఏంటి సార్, ఏంటి ప్రాక్టీస్ అని చెప్పేస్తున్నారు సార్ మీరు? ప్రాక్టీస్ ఏంటి సార్ అంత ఈజీయా? సార్ మీరే ఒక ఫోరం పెట్టి ప్రాక్టీసింగ్ కోసం నడిపించవచ్చు కదా సార్. వీఆర్ రెడీ టు సర్వ్. మెనీ జుడిషియరీ ఆస్పిరెంట్, మెనీ ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్, దే వాంట్ టు డూ ద ప్రాక్టీస్. నేర్పించేవాడు ఎక్కడున్నాడు? మీరు కాలేజ్ కరికులమ్స్లో మ్యాండేషన్ చేసేయండి, నేర్చుకొని వస్తాం కదా. ఆల్రెడీ ఎల్ఎల్బి చేసేటప్పుడు నేర్చుకొని వస్తాం కదా. అది చెయ్యట్లేదు మీరు. అంటే కాలేజ్ మీద ఏం బర్డన్ లేదు రవి. అలానే హైకోర్ట్స్ మీద ఏం బర్డన్ లేదు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ మీద ఏం బర్డన్ లేదు, మొత్తం బర్డన్ లా గ్రాడ్యుయేట్స్ మీదే. అండ్ హౌ దే విల్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్? మీరు ఇవ్వండి సార్ ట్రైనింగ్, మీరు ఇవ్వండి. ఎవరు ఆపారు? మీరు ఫ్రీగా పని చేయించుకోండి సార్ 1 ఇయర్ వరకు. పీపుల్ ఆర్ రెడీ టు సర్వ్ యూ. మీరు ఆపర్చునిటీ ఇవ్వకపోతే హౌ దే విల్ సర్వ్ హియర్? సార్ సీనియర్స్ దగ్గరికి వెళ్తే అంత ఈజీగా ప్రాక్టీస్ నేర్చుకోవడానికి దొరుకుతుందా? అండ్ సుప్రీంకోర్టు మీకు తెలీదా సార్? సార్ డిఫరెంట్ హైకోర్ట్స్ని అడగాల్సింది ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు అనేసి. ఇంతమంది క్వాలిఫై అవుతున్నారు సార్. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే 5000 అడ్వకేట్స్ క్వాలిఫై అవుతున్నారు సార్. వాళ్ళు ప్రాక్టీస్కి నిజంగా వచ్చేది ఎంతమంది సార్? నాట్ ఈవెన్ 500, not even 300 or 200 people sir who are doing proper regular practice. Chalo, yeah, na avesam, yeah, obviously I cannot explain in this particular video, it is not possible as well. But see, from my law point and the journey which I have gone through, I have seen many fresh law graduates, and we are planning to at least to give some opportunities, some kind of option to all the fresh law graduates to do something. And within 1.5 month you'll be hearing a very big news from my law point. So please stay connected. And I'm really sorry because it's not in control of any advocate and we cannot do anything. Max to accept this thing in a harsher way, but still we need to upcoming this. ఒక్కసారి దీని నుంచి obviously పక్కన పెట్టి మనం ఆలోచిస్తే there are many areas, don't worry much as of now. You can do better. Stay calm, take 1 or 2 days leave from your preparation, stay focused. At least ఈ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ అయితే ఎవరైతే నిజంగా ప్రిపేర్ అవుతున్నారో స్టే ఫోకస్. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ టేక్ 2 to 3 days హాలిడేస్ అండ్ ఫిగర్ అవుట్ వాట్ యూ రియల్లీ వాంట్ టు డూ, హౌ యూ వాంట్ టు ప్లాన్ ద థింగ్స్. కొంచెం కామ్గా బ్రెయిన్ ఉంటే పని చేస్తుంది సార్. అండ్ ఫ్రమ్ మై సైడ్ ఆర్ ఫ్రమ్ మై లా పాయింట్ సైడ్, as much as possible we are going to bring some good news for the fresh law graduates and you will be seeing in short. Okay sir, bye bye, take care, see ya. And one last thing, yeah, I'm not able to pick up many calls today. Yeah, I can understand your pain sir, but nothing is in my hands and I'm literally feeling helpless. So let's see what we can do for the better future. Stay connected. Bye sir, take care.